హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ థర్డ్ క్లాస్ సెకండ్ సెమిస్టర్ 9th చాప్టర్ అండి. టుగెదర్ విత్ ఎవ్రీవన్ మాట్లాడుకుందాం. ఈ చాప్టర్ నుంచి ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి ఇంపార్టెంట్ బిట్స్ డిస్కషన్ చేసుకుందామండి. ఒక వీడియో చూసే ముందు వీడియోలో ఈ చాప్టర్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ఒక్కసారి ఆ వీడియో చూసి తర్వాత వీటికి సింపుల్గా ఆన్సర్స్ చేయొచ్చండి. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ క్వశ్చన్, సంభాషణ అంటే ఏమిటి? వాట్ ఈజ్ కమ్యూనికేషన్? ఆప్షన్ ఏ ఒంటరిగా ఉండటం, స్టేయింగ్ అలోన్. ఆప్షన్ బి ఆలోచనలు, భావాలు పంచుకోవటం, షేరింగ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఆప్షన్ సి గొడవ పడటం, క్వారెల్లింగ్. ఆప్షన్ డి మౌనం పాటించడం, కీపింగ్ సైలెంట్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? ఆన్సర్ కామెంట్ అయినా చేయండి, లేదా మీ మనసులోనైనా అనుకోండి. దానివల్ల మీ మీద మీకే కాన్ఫిడెంట్ వస్తుంది, మేము ఎన్ని కరెక్ట్గా చేయగలుగుతున్నాము ఆన్సర్స్ అని. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సంభాషణలో ముఖ్యమైన భాగాలు ఏవి? విచ్ ఆర్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ కమ్యూనికేషన్? ఆప్షన్ ఏ మాట్లాడటం మాత్రమే, ఓన్లీ స్పీకింగ్. ఆప్షన్ బి వినడం మాత్రమే, ఓన్లీ లిజనింగ్. ఆప్షన్ సి మాట్లాడటం మరియు వినటం, స్పీకింగ్ అండ్ లిజనింగ్. ఆప్షన్ డి రాయడం మాత్రమే, ఓన్లీ రైటింగ్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మాట్లాడటం మరియు వినటం, స్పీకింగ్ అండ్ లిజనింగ్ కమ్యూనికేషన్లో ఇంపార్టెంట్ పార్ట్స్ అండి ఇటు. నెక్స్ట్ క్వశ్చన్, మంచి సంభాషణకు అవసరమైనది ఏది? వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ గుడ్ కమ్యూనికేషన్? ఆప్షన్ ఏ కోపం, యాంగర్. ఆప్షన్ బి మర్యాద, పొలైట్నెస్. ఆప్షన్ సి అరవటం, షౌటింగ్. ఆప్షన్ డి నిర్లక్ష్యం, కేర్లెస్నెస్. ఏంటండి మంచి సంభాషణకు అవసరమైనది? ఆప్షన్ బి మర్యాద, పొలైట్నెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ వెన్ అదర్స్ ఆర్ స్పీకింగ్? ఆప్షన్ ఏ మధ్యలో మాట్లాడాలి, ఇంటరప్ట్. ఆప్షన్ బి శ్రద్ధగా వినాలి, లిజన్ కేర్ఫుల్లీ. ఆప్షన్ సి అరవాలి, షౌట్. ఆప్షన్ డి పట్టించుకోకూడదు, ఇగ్నోర్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. శ్రద్ధగా వినాలి, లిజన్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, పెద్దలతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? హౌ షుడ్ వీ టాక్ టు ఎల్డర్స్? ఆప్షన్ ఏ కోపంగా, యాంగ్రీలీ. ఆప్షన్ బి గౌరవంగా, రెస్పెక్ట్ఫుల్లీ. ఆప్షన్ సి నిర్లక్ష్యంగా, కేర్లెస్లీ. ఆప్షన్ డి అరుస్తూ, షౌటింగ్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? ఆప్షన్ బి గౌరవంగా, రెస్పెక్ట్ఫుల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ వీ సే వెన్ వీ మేక్ ఏ మిస్టేక్? ఆప్షన్ ఏ అబద్ధం, లై. ఆప్షన్ బి సారీ చెప్పడం. ఆప్షన్ సి కోపం, యాంగర్. ఆప్షన్ డి మౌనం, సైలెంట్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? తప్పు చేసినప్పుడు మనం ఏం చెప్పాలి? ఆప్షన్ బి సారీ చెప్పాలి. ఇవన్నీ గుడ్ కమ్యూనికేషన్కి అండి. నెక్స్ట్ క్వశ్చన్, సంజ్ఞలు అంటే ఏమిటి? వాట్ ఆర్ గెస్చర్స్? ఆప్షన్ ఏ మాటలు మాత్రమే, ఓన్లీ వర్డ్స్. ఆప్షన్ బి రాతలు, రైటింగ్. ఆప్షన్ సి మాటలు లేకుండా భావాలు తెలిపేవి, ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ వితౌట్ వర్డ్స్. ఆప్షన్ డి అరుపులు, షౌట్స్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి మాటలు లేకుండా భావాలు తెలిపేవే సంజ్ఞలు, ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ వితౌట్ వర్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సంజ్ఞ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ గెస్చర్? ఆప్షన్ ఏ రాయటం, రైటింగ్. ఆప్షన్ బి చదవటం, రీడింగ్. ఆప్షన్ సి తల ఊపడం, నోడింగ్ హెడ్. ఆప్షన్ డి మాట్లాడటం, స్పీకింగ్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? ఆప్షన్
సి తల ఊపడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎమోజీలు ఎందుకు ఉపయోగిస్తారు? వై ఆర్ ఎమోజీస్ యూజ్డ్? ఆప్షన్ ఏ చదవటానికి, టు రీడ్. ఆప్షన్ బి భావాలు తెలియజేయడానికి, టు ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్. ఆప్షన్ సి రాయటానికి, టు రైట్. ఆప్షన్ డి లెక్కల కోసం, ఫర్ క్యాలిక్యులేషన్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి భావాలు తెలియచేయటానికి, టు ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మంచి సంభాషణ వల్ల ఏమి పెరుగుతుంది? వాట్ ఇంక్రీజెస్ డ్యూ టు గుడ్ కమ్యూనికేషన్? ఆప్షన్ ఏ గొడవలు, ఫైట్స్. ఆప్షన్ బి అపోహలు, మిస్అండర్స్టాండింగ్స్. ఆప్షన్ సి స్నేహం, ఫ్రెండ్షిప్. ఆప్షన్ డి భయం, ఫియర్. ఏంటండి మంచి సంభాషణ వల్ల ఏం పెరుగుతుంది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంతటితో ఈ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కవర్ అయ్యాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ like, share and subscribe my channel. Thank you.